ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీకు వందనాలు. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించిన వాగ్దానము, యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 22వ వచనం. ఐ ఆమ్ ది లార్డ్, ఇన్ ఇట్స్ టైమ్ ఐ విల్ డూ దిస్ స్విఫ్ట్లీ. ఐజియా చాప్టర్ 60 వర్స్ 22. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ కూడా ప్రేమించి అనుగ్రహించిన కృపావార్తను బట్టి ధ్యానించుకుందుము. ఈనాడు ప్రతి విశ్వాసి జీవితంలో తాను దేనికైతే ఎదురు చూస్తున్నాడో ఆ కార్యం త్వరగా జరిగితే బాగుండు అని ఈరోజు ఈ వాగ్దానం వింటున్న వారిలో అనేక మంది బహుశా ఉండవచ్చు. ఈనాడు అనేకులు ఉద్యోగాల కొరకై ప్రిపేర్ అవుతున్నారు. ఆ జాబ్ నాకు త్వరగా వస్తే, నేను అనుకున్న సమయంలో నాకు తగిలితే ఎంత బాగుండు అని. మరికొంతమంది నేను అనుకున్న టైంలో నా యొక్క వయసులోనే ఈ మ్యారేజ్ అయిపోతే ఎంత బాగుంటుంది అని అనుకునేవారు మరికొందరు. ఇంకొంతమంది నేను అన్యాయంగా మాట పడ్డాని, దేవుడు నా విరోధుల పక్షంగా నాకు త్వరగా న్యాయం తీరిస్తే బాగుండు అని ఆశపడేవారు కూడా ఈరోజు ఎంతోమంది ఉండవచ్చు. అనేక మంది విశ్వాసుల జీవితాలలో అనేక కార్యాల కోసం దేవుని అడిగేవారిగా, ఆయన ప్రార్థనలో తొందర చేసేవారిగా ఉంటారు. కానీ ప్రియులారా, తండ్రి తన కాలములను సమయములను తన స్వాధీనం అందించుకున్నాడు. దేని కాలమందు చక్కగా జరిగినట్లు ప్రతిదీ కూడా తన సంకల్ప చొప్పున జరిగిస్తూ వస్తూ ఉన్నాడు. కానీ ఈనాడు అనేక మంది దేవుడి కార్యాలు వారి జీవితంలో జరిగించేదాకా ఆయన యందు విశ్వాసం ఉంచలేకపోతున్నారు. వారు అనుకున్న సమయానికి అనుకున్నది జరగకపోతే ఎంతో ఓపికను కోల్పోయేవారిగా ఉన్నారు. కానీ అలాంటి వారితోనే దేవుడు అంటున్నాడు, ఆ దర్శన విషయం నిర్ణయ కాలమున జరుగును, అది తప్పక నెరవేరును. ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, జాగు చేయక వచ్చును అని దేవుడి రోజు మనందరితో కూడా సెలవిస్తున్నాడు. దేవుడు తప్పక ఆలస్యమైనా సరే తన అద్భుత కార్యాలను నా జీవితంలో జరిగిస్తాడు అని ఈరోజు వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా నమ్మాలండి. బహుశా కొన్ని సంవత్సరాలుగా నీ కుటుంబంలో గొడవలు, నిరాశలు, నెమ్మది లేని పరిస్థితులు ఎదురవుతూ ఉండవచ్చు. అలాంటి పరిస్థితులలో నువ్వు దేవుడు మా కుటుంబంలో ఇలాంటి కష్టకాలను తొలగించి నెమ్మది ఇవ్వాలని ఎంతో కన్నీరు కార్చి ప్రార్థించినా, ఎంత త్వరగా జరగాలని ఆశపడినా కూడా అంత ఆలస్యమైనా సరే ఇంకా ఓపికతో దేవుని చిత్తం మీ కుటుంబంలో సంపూర్ణంగా జరగాలని గొప్ప కార్యం కొరకు ఎదురు చూస్తూ రావాలి. అంతేకాని త్వరపడి మీ జీవితంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకొనరాదు. మనుషులముగా ఎందుకు దేవా ఈ కార్యం నా జీవితంలో జరగట్లేదు, నేను అడిగింది చాలా చిన్న కోరికే కదా అని నువ్వు అనుకోవచ్చు. కానీ నీ పట్ల ఆయన కార్యాలు చాలా గొప్పవి. ఆలస్యంగా జరిగించే కార్యాలు వెనక దేవుని యొక్క ఉద్దేశం ఎంతో గొప్పదిగా ఉంది. కాబట్టి వ్యవసాయకుడు తొలకరి వర్షం కొరకు ఓపికతో ఏ రీతిగా ఎదురు చూస్తాడో అలాగే మనం కూడా ఆ కాలం కొరకై కనిపెట్టాలి. కొన్నిసార్లు తన కార్యాలు త్వరపెట్టి జరిగించే విషయంలో ఆయన కాలములను, సమయములను మన కోసం మార్చువాడై ఉన్నాడు. ఆనాడు అబ్రహాం, శారా వృద్ధ దంపతులు, వారికి సమస్తం కూడా ఉన్నాయి కానీ పిల్లలు లేరు. 100 సంవత్సరాల వయస్సులో వారికి పిల్లలు కలగరు. కానీ దేవుడు వారికి ప్రత్యక్షమై, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా నున్నదా, మీదిటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, నీకు కుమారుడు కలుగును అని చెప్పగా శారా నవ్వెను. కానీ వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. కేవలం శారా యొక్క అపనమ్మకం వల్లే దేవుడు వాగ్దాన పుత్రుణ్ణి ఇచ్చే విషయంలో ఆలస్యం చేశాడు. కానీ దేవుడు వచ్చే ఏడాది నీకు కుమారుని ఇస్తాను అని చెప్పిన రీతిగా దేవుడు అబ్రహాంకు దేవుడు చెప్పిన నిర్ణయ కాలమున వారికి కుమారుని అనుగ్రహించాడు. ఆ కార్యం ఆలస్యమైనా కూడా దేవుడు వారి కొరకై త్వరపెట్టి జరిగించడం ద్వారా వారికి ఎప్పటికీ ఉండే సంతోషాన్ని అనుగ్రహిస్తూ వస్తూ ఉన్నాడు. అబ్రహాం ఆలస్యమైనా కూడా దేవుని కార్యం కోసం ఓరిమితో ఎదురు చూసి, విశ్వాసమునకు ఆధారం లేనప్పుడు దేవుని నమ్మి ఆయన కార్యాలు తన జీవితంలో రుచి చూసి మరీ ఎరుగుతూ వచ్చినాడు. ఈరోజు ఆసక్తితో ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు దేవుని కార్యం కోసం మీరు ఆలస్యమైనా సరే ఎదురు చూస్తున్నారా? లేక దేవుడు ఆలస్యం చేస్తున్నాడని మీ సొంత కార్యాలను మీరే జరిగించుకుంటూ వస్తూ ఉన్నారా?
మీ యొక్క తొందర నిర్ణయాల వలనే ఎంత నష్టపోయిన వారిగా ఇప్పటి వరకు కూడా అనేక మంది ఉండవచ్చు. ఆనాడు శారా దేవుడు కుమారుని ఇస్తాను అని వాగ్దానం చేసినా కూడా తన సొంత నిర్ణయం చేత శారా తన యజమానుకి హాగరుని చేయటం ద్వారా ఎంతగానో నష్టాలు తెచ్చుకుంది. ఈనాడు మనమందరం కూడా దేవుని కార్యాలు ఆలస్యం అవుతున్నాయని ఆయన కోసం ఎదురు చూడకుండా మన సొంత నిర్ణయాల చేత ఈనాడు ఆర్థికంగాను వ్యక్తిగతంగాను కుటుంబాలుగా కోలుకోలేని విధంగా నష్టపోయాము. ఒక్కసారి మనందరం కూడా ఈ విషయం గురించి ఆలోచించాలి. దేవుడు మన యందు దయ చూపాలని, మనల్ని కరుణించాలని తన కార్యాలను మన జీవితంలో ఆలస్యం చేస్తున్నాడు. తమ దేవుని ఎవరైతే యథార్థంగా ఎరుగుతారో వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. అంతేకాదు ఆయన కార్యాలను కూడా చూసేవారిగా ఉంటారు. ఆయన కొరకు, ఆయన కార్యాల కొరకు ఎదురు చూసేవారిని ఆయన ఎంత మాత్రం కూడా సిగ్గుపరచనీయడండి ప్రియులారా. కాబట్టి ఈ రోజు నుంచి మనందరం కూడా మనం దేనికైతే ఎదురు చూస్తూ వస్తూ ఉన్నామో ఆ కార్యం మన జీవితంలో జరిగేదాకా ఓపికతో ప్రార్థనలో కనిపెట్టుకోవాలి. ఎవరైతే నా రక్షణకర్త అయిన నా దేవుడు నాకు సహాయం చేస్తాడు అని దేవుని కొరకే కనిపెట్టుకుంటూ వస్తాడు, తగిన సమయంలో ఆ పరమ తండ్రి మన జీవితంలో తన యొక్క సంకల్పాలన్నీ కూడా నెరవేర్చేవాడిగా ఉంటూ వస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈనాడు అలాంటి విశ్వాసం మనకు లేదు. అబ్రహాం నిరీక్షణ ఉంచిన పరిస్థితులలో కూడా దేవుని నిరీక్షణ ఉంచాడే, వాగ్దాన ఫలం పొందుకున్నాడు. కానీ ఈనాడు మన జీవితంలో ఈ ఫాస్ట్ జనరేషన్లో ప్రతిదీ కూడా త్వరగా జరిగిపోవాలి అని మన సొంత ఆలోచనల్ని మన జీవితాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాము. ఈనాడు దేవుని స్వరం వినక, దేవుని యొక్క చిత్తాన్ని కనుగొనక, బైబిల్ వాక్యానుసారంగా మనం నడుచుకోపోవడం వలనే ఈనాడు యొక్క దురాత్మల యొక్క శక్తుల యొక్క తలంపులను బట్టి మనం సాతాను యొక్క వాక్కును బట్టి ముందుకు వెళ్ళే వారిగా ఉన్నాము. అందును బట్టి ఈనాడు అనేక మంది విశ్వాసుల జీవితాల్లో సాతాను తన యొక్క కార్యాన్ని జరిగించేదిగా ఉంది. ప్రియులారా, ఈనాడు సాతాను మనల్ని ఈ కార్యం జరగటం లేదు అని ఎంతో మనల్ని తొందర పెట్టేదిగా, మనల్ని దుఃఖపరిచేదిగా ఉంది. కానీ ప్రియులారా, ఆ పరమతండ్రి మాత్రం ఏ కార్యాన్ని త్వరగా జరిగించడండి, అది ఆలస్యమైనా కూడా శ్రేష్టమైన కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. ఆ పరమతండ్రి యొక్క వాగ్దానాలు మనందరి జీవితంలో చాలా గొప్పవిగా ఉంటాయి. కాబట్టి ప్రియులారా, ఈరోజు ఎవరైతే యొక్క వాగ్దానాన్ని వింటున్నారో, దేని కొరకైతే మీరు భారం కలిగి ప్రార్థిస్తున్నారో ఆ ప్రార్థన ఆపకండి. ఎందుకంటే నా దేవుడు నా జీవితంలో ఏం చేశాడు అని దేవుని విడిచిపెడితే మనం నష్టపోయే వారంగా ఉంటాము. దేవుడు ఇతరుల ఎడల జరిగించే కార్యాలను బట్టి మీరు దుఃఖపడకండి. ఎందుకంటే ప్రతి దానికి కూడా ఈ లోకంలో సమయం కలదు. కాబట్టి తగిన కాలమందు ఆ పరమతాన్ని మీరందరినీ కూడా మిమ్మల్ని హెచ్చించులాగున ఆయన బలిష్టమైన హస్తాల క్రింద దీన మనస్కులుగా ఉండాలని ఆ పరమతాన్ని ఈరోజు మనందరికీ కూడా తెలియజేస్తూ వస్తూ ఉన్నాడు. మామిడి చెట్టును చూశారు కదా ప్రియులారా, కేవలం వేసవి కాలంలో మాత్రమే తన ఫలాలను ఇస్తుంది. అదే అన్ని కాలంలో ఫలాలిచ్చే వృక్షాలను చూస్తే ఎంత దుఃఖంతో ఉండవచ్చు. నేనెప్పుడు ఎదుగుతాను, నా జీవితంలో కార్యం దేవుడు ఎప్పుడు జరిగిస్తాడు, నా ఫలాల ద్వారా నేనందరినీ కూడా ఎలా సంతోష పెట్టాలి అని బహుశా అది బాధపడుతూ ఉండవచ్చు. కానీ ప్రియులారా, ఆ పరమతండ్రి వేసవికాలం వచ్చిందంటే మామిడి చెట్టుకున్నంతటువంటి గొప్ప ప్రాముఖ్యత ఎవరికి ఉండకపోవచ్చు. కాబట్టి ప్రియులారా, దేవుడికి ఎవరి సమయంలో ఏమి ఇవ్వాలో కూడా సమస్తం ఎరిగి ఉన్నవాడు కాబట్టి ప్రార్థనలో కనిపెట్టండి. త్వరగా ఆ పరమతండ్రి మన జీవితంలో కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, జీవము కలిగిన దేవ, మీ యొక్క శ్రేష్టమైన ఉన్నతమైన శక్తిగల నామానికి లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. మీరు మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన మరొక నూతనమైన దినాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఈ యొక్క నూతనమైన దినంలో మేము ప్రవేశపెట్టబడినప్పుడు దేవా, మీరు మమ్మల్ని ప్రేమించి మా యొక్క సమయానికి అనుకూలంగా మా పరిస్థితులకు తగినట్టుగా మీరు మమ్మల్ని ప్రేమించి అనుగ్రహించిన వాగ్దానమును బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. నిజముగానే ఈనాడు మా జీవితంలో మేము ఎదురు చూసే కార్యాలు త్వరపెట్టి జరగటం లేదని ఎంతో బాధలో ఉన్నాము, ఎంతో దుఃఖంలో ఉన్నాము. దయచేసి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ రండి. మా ప్రతి పరిస్థితులను మీరు బాగుగా ఎరిగి ఉన్న దేవుడవు. మా ప్రతి పరిస్థితులలో కూడా మీరు మాకు సహాయకుడవుగా దేవుడవుగా ఉన్న విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. నిజముగా ఈనాడు మా జీవితాలలో మీరు మాకు చాలని దేవుడవుగా, సరిపోయిన ప్రభుడవుగా ఉన్న విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దేవా, ఈనాడు మేము దేని కొరకు ఎదురు చూస్తున్నాము,
ప్రాముఖ్యంగా మీ ప్రియులైన బిడ్డల జీవితాలలో వారు ఎదురు చూసే కార్యాన్ని త్వరపెట్టి జరిగించండి. ఆలస్యం చేయకండి దేవా. ఆలస్యమైన అద్భుతాలు చేసే దేవుడవు, మాకు తెలియని మర్మాలను ఈ యొక్క ఆలస్యమైన సమయాలలో నెరవేర్చే దేవుడవు, చూపించే దేవుడవు కాబట్టి మీకు మేము ప్రార్థిస్తూ ఉండగా ప్రత్యేకంగా మీరు మా పక్షముగా ఉండి మాకు కార్యాన్ని జరిగించండి. మా అనుదిన జీవిత యాత్రలో మీరు మాకు దేవుడవుగా, మీరు మాకు ప్రభుడవుగా ఉన్న విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఈ దినములో ప్రత్యేకంగా మీ బిడ్డలని వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. వారి అవసరాల అక్కరలన్నీ కూడా మీ సన్నిధానంలో తెలియచేసుకొనుచుండగా మీరు మా పక్షముగా ఉండి మీ కార్యాన్ని జరిగించండి. మాలో నూతనమైన ఉత్సాహాన్ని అనుగ్రహించండి. మేము నూతన బలం పొందుకునే కృపను మాకు మీరు అనుగ్రహిస్తారని కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. రోజు ఎవరైతే తండ్రి వాగ్దానం విని ప్రార్థనలో ఏకీభవించి వాళ్ళు స్టార్ట్ చేసే పని ఏదైనా కూడా మా ప్రతి పనిలో కూడా మీరే మాకు సహాయకారిగా, మాకు దేవుడవుగా, ప్రభుడవుగా ఉంటారని కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను తండ్రి. ఏ ఒక్కరు కూడా డిసప్పాయింట్ అవ్వకుండా తండ్రి మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకే వెళ్ళే భాగ్యాన్ని మాకు మీరే అనుగ్రహిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా మమ్మల్ని ప్రేమించి మాకు పాల్ ఆఫ్ ది వర్డ్ ఛానల్ ద్వారా అనుగ్రహిస్తున్నటువంటి ప్రతి శ్రేష్టకరమైన వాగ్దానాన్ని బట్టి వందనాలు తండ్రి. విన్న వాగ్దానాన్ని దుష్టుడు ఎత్తుకొని పోకుండా 30 60 100 మా జీవితాలలో మీ యొక్క కార్యాన్ని జరిగిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఈరోజు ఎవరైతే ఉదయకాల ప్రార్థనలో వాగ్దానం విని ఏకీభవిస్తున్నారో, చిన్నవారు మొదలుకొని పెద్దవారైన వారు, వృద్ధులైన వారు ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదిస్తూ రండి తండ్రి. ఈ యొక్క వాగ్దానాన్ని సంపూర్ణంగా ఎవరైతే విశ్వాసం ఉంచి ఏకీభవిస్తున్నారో తండ్రి, వారి యొక్క కన్నీటి ప్రార్థనకు ప్రతిఫలంగా వారి జీవితాలలో వారి యొక్క మనసులో అనుకున్న కార్యాన్ని జరిగించండి తండ్రి. తద్వారా మీ నామానికే మహిమ తెచ్చుకుంటూ రండి. మీరు మాకు అనుగ్రహించిన వాగ్దానాన్ని నమ్మిన ప్రతి ఒక్కరి జీవితాలలో నెరవేర్చండి దేవా. కేవలం వాక్యం వినటం మాత్రమే కాదు, కానీ మీరు చెప్పిన ఆజ్ఞలు నెరవేరుస్తూ మీకు ఇష్టమైన విధానంలో మేము కూడా జీవించే కృపను అనుగ్రహిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకముగా దేవా, ఈ దినమంతట్లో కూడా మీ ప్రియులైన బిడ్డలు ఉద్యోగాల నిమిత్తమై, వ్యాపారాల నిమిత్తమై బయలుదేరి ఈ లోకానికి వెళ్ళిచుండగా ఎలాంటి కీడు వారి దరికి చేరకుండా ప్రత్యేకంగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. ఎలాంటి దుష్ట శక్తులు, సాతాను అంధకార క్రియలన్నిటినీ కూడా యేసు నామములో లయపరుస్తూ రండి. బంధిస్తూ ఉండగా మీరు మాకు సహాయం చేయండి. కొండల తట్టు మా కన్నులు ఎత్తుచుండగా దేవా, మాకు సహాయం ఎక్కడి నుంచి లభిస్తుంది? భూమి ఆకాశము సృజించిన యెహోవా వలన మాత్రమే మాకు సహాయం లభిస్తుంది. కాబట్టి మీ వైపు చూస్తూ ప్రార్థిస్తుండగా మీరు మాకు సహాయం చేయండి దేవా. ప్రత్యేకంగా ఈరోజు మీ ప్రియులైన బిడ్డలు వారి ఉద్యోగాల నిమిత్తమై, వ్యాపారాల నిమిత్తమై ఈ లోకంలోనికి వెళ్ళిచుండగా లోక మాలిన్యం వారికి అంటకుండా సహాయం చేయండి. ఈనాడు ఎంతోమంది దూర ప్రాంతాలకు వెళ్ళనై ఉండగా వారి ప్రయాణంలో వారికి తోడుగా ఉంటూ రండి. సాతాను ఏమాత్రం మీ బిడ్డని ముట్టకుండా కావలిగా ఉంటూ రండి దేవా. ఎంతోమంది వివాహాల నిమిత్తమై ఎదురు చూస్తూ వస్తూ ఉన్నారు. ఎవరు కూడా సంబంధాలు చూడక బిడ్డలు ఎంతో సతమతమవుతున్నారు. ఎవరు పట్టించుకోలేని వారు ఎంతోమంది ఈ ప్రార్థనలో ఉండి మరి ప్రార్థిస్తుండగా సహాయం చేయండి. వారి పక్షముగా సాటిన సహవాసాన్ని మీరే త్వరపెట్టి దేవా వారికి అనుగ్రహించడం ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకుంటూ రండి. ఎంతోమంది నూతన గృహ నిర్మాణం కొరకై ఎదురు చూస్తున్నారు. సొంత ఇల్లులు లేక, అద్దె ఇంట్లో ఉండలేక, సమయానికి డబ్బులు కట్టలేక నరక యాతన అనుభవిస్తున్నారు దేవా. మీ సొంత సమయంలో వారికి చక్కటి గృహాన్ని అనుగ్రహించడం ద్వారా మీ నామానికి మీరే మహిమ తెచ్చుకుంటూ వస్తారని కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకముగా దేవా, గృహిణులను జ్ఞాపకం చేసుకునండి. ఒంటరిగా ఇంట్లో ఉంటూ పనులు చేసుకునే వారిని ఆశీర్వదించండి. బిడ్డలను చూసుకోవడానికి కావాల్సిన ఓపికను, శక్తిని వారికి అనుగ్రహించండి దేవా. ప్రత్యేకంగా ఈనాడు చంటి పిల్లల్ని జ్ఞాపకం చేసుకుంటూ రండి. కనపడి అంధకార శక్తులు వారిని ఏమి చేయకుండా సహాయం చేయండి. ఎలాంటి కీడు మా దరికి రాకుండా మీరే సహాయం చేస్తారని కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకముగా దేవా, ఈరోజు ఎవరైతే మరి మీ యొక్క వాక్యం వింటున్నారో వారిని మీ యొక్క హృదయాలలో దేవా చేర్చుకోలేదు, దయచేసి సహాయం చేయండి. వారి హృదయాలను మీకు చోటి అయిన వారు ఎంతోమంది ఉంటూ ఉండగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. ప్రత్యేకంగా ఈ దినమంతటిలో కూడా మీ నామానికి మహిమకరంగా మేము జీవించడానికి సహాయం చేయండి.
మీ ప్రియులైన బిడ్డలు చేస్తున్నటువంటి బిజినెస్లో మీ యొక్క సహాయాన్ని అనుగ్రహించండి దేవా. ప్రత్యేకంగా మా అనుదిన జీవిత యాత్రలో మాకు చాలని దేవుడవుగా ఉన్న మీరు ఈరోజు మా అవసరాలన్నిటిని కూడా క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వరను తీరుస్తురని దేవా. మాకు ఎలాంటి అవసరాలున్నా ఎలాంటి అక్కరలు ఉన్నా కూడా ఎవరికి మేము చేయి చాపకుండా మీ వద్ద నుంచి సమస్తాన్ని కూడా ధారాళంగా పొందుకునే కృపను మాకు మీరు అనుగ్రహించండి దేవా. చాలామంది బిడ్డలు చదవలేక జ్ఞానం లేక బాధపడుతున్నారు. అలాంటి వారికి మీ యొక్క పరలోకపు జ్ఞానాన్ని అనుగ్రహించి చక్కగా వారు ముందుకు వెళ్ళే కృపను ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహిస్తురండి దేవా. ప్రత్యేకంగా ఈ దినమున ఎవరైతే ఎలాంటి ప్రతికూలతల్లో అనుకూలతను వారికి అనుగ్రహిస్తురండి దేవా. ఎంతోమంది బిడ్డలు ఉద్యోగం రావటం లేదని, ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ కావటం లేదని రకరకాల ఆలోచనల చేత డిసప్పాయింట్ అవుతూ వస్తూ ఉన్నారు కదా. దయచేసి వారిని జ్ఞాపకం చేసుకోరా. వారి యొక్క డిసప్పాయింట్మెంట్స్ అన్నీ కూడా తొలగిస్తూరండి. సమస్త సమాధానం చేత వారిని నింపుతూరండి. ఎవరైతే అనారోగ్యాల చేత లేవలేని వారిగా ఉన్నారో వారిని ఆశీర్వదిస్తారని కూడా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా దయచేసి సహాయం చేయండి. పడకల మీదనే వారు మిమ్మల్ని స్తుతించడానికి సహాయం చేయండి. వారి మీ యొక్క రాకడలో ఎత్తబడి గుంపులో ఉండే విషయంలో కూడా కృప చూపిస్తారని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా ఈరోజు దేవా, ఎవరికైతే రక్షణ లేదో వారికి రక్షణను అనుగ్రహించండి. ఆత్మీయంగా ఎదుగుదల లేని వారికి మీ చిత్తమైతే ఆత్మీయంగా వారిని ఉన్నతమైన స్థితిలోనికి ఉంచుతూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఈ దినమంతట్లో కూడా మీ యొక్క రక్షణ ఆనందం మాకు అనుగ్రహించండి. ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా చింతించకుండా మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్ళే కృపను మాకు మీరు అనుగ్రహిస్తారని దేవా. ఈనాడు విశ్వాసం అనేది సన్నగిల్లిపోతున్న దినాలలో మేము ఉన్నాము దేవా. అయినప్పటికీ మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకొని విశ్వాసంతో ముందుకు వెళ్ళే కృపను మాకు మీరు అనుగ్రహిస్తారని మా ప్రతి ప్రయత్నాలను తోడుగా ఉన్న విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ, నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తమును కూడా సాధ్యమైన సెలవిచ్చిన దేవా వందనాలు చెల్లించుకుంటూ, మీరు అక్కడ ఆలస్యమైతే రేపు ఉదయకాల ప్రార్థనలో మరి పాల్గొనేంత వరకు కూడా ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదిస్తారని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన శక్తి కలిగిన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.